వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో విర్రవీగిన మాజీ మంత్రి రోజా చంద్రబాబు నాయుడును గాని పవన్ కళ్యాణ్ గాని కేవలం రాజకీయ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా తమ ఫ్యామిలీలను టార్గెట్ చేసి మాటలు మాట్లాడింది. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా రోజా తన ఇంటి ముందు సంబరాలు చేసుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందింది. ఒక ఎమ్మెల్యేగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రోజా మంత్రిగా ఎదిగి ప్రజల సొమ్మును దొరికినంత దోచుకుంది. ఈమె చేసిన మంచి పనుల కంటే ప్రజలను ముంచిన పనులే ఎక్కువ. టీటీడీ టికెట్లు అమ్ముకోవడం, ఇసుక దందా చేయడం, ఒక మహిళకు పదవి ఇప్పిస్తానని మోసం చేయడం, ఇలా అనేక అవినీతి పనులకు పాల్పడింది. ఇక ఇదే తరహాలో ఎన్నికలకు 6 నెలల ముందు ఆడుదాం ఆంధ్ర అనే స్కీమ్ పేరిట బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి స్కామ్ కు పాల్పడింది. ఈ స్కీమ్ కు సంబంధించి 119 కోట్లు ఖర్చు పెట్టామని వైసీపీ దొంగ లెక్కలు చూపించింది. ఇప్పటి ప్రభుత్వం ఈ స్కామ్ కు సంబంధించి విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 56 కోట్లు అవినీతి జరిగినట్లు తెలుస్తుంది. వైసీపీ చూపించిన బిల్లులకు విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఎటువంటి పొంతన లేదు. దీంతో ఈ కేసుకు సంబంధించి A1 గాను లేదా A2 గాను రోజా అరెస్ట్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. కేవలం ఈ స్కీమ్ కు సంబంధించిన విషయమే కాకుండా గతంలో రోజా చేసిన అనేక అవినీతి ఆరోపణలపై టీడీపీ క్యాడర్ చంద్రబాబు నాయుడుకు ఒక ఫైల్ రూపంలో అందించింది. ఏదైతే ఇసుక మాఫియా చేయడం, నగరిలో చెరువుల వద్ద ఉన్న ఇసుకను అక్రమంగా చెన్నైకు తరలించి అమ్ముకోవడం, అంతేకాకుండా ఒక మహిళకు పదవి ఇప్పిస్తానని చెప్పి ఆమెతో లక్షల్లో డబ్బులు తీసుకొని తీరా ఈ విషయం అంతా బయటపడిన తర్వాత ఎంతో కొంత ఇచ్చి నోరు మూపించడం, ఇలా అనేక అవినీతి పనులకు పాల్పడింది. అంతేకాకుండా ఆఖరికి దేవుడికి సంబంధించిన టీటీడీ టికెట్ల విషయంలో కూడా మోసమే చేసింది. ఇలాంటి ఒక మహిళను ఇంకా అరెస్ట్ చేయకుండా ఉండడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. వైసీపీకి సంబంధించిన ప్రతి అవినీతి పనులలో రోజా పాత్ర కీలకంగా కనిపిస్తుంది. దీంతో ఇలాంటి మహిళను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు.